ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణపై షామీర్పేట్ మండలం తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట హకీంపేట ప్రజలు పాల్గొని అధికారులకు 200 అడుగుల మేర స్థల సేకరణపై నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం తూంకుంట పురపాలక కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్లగ్ కార్డులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద హైవేపై బైఠాయించి "వి వాంట్ జస్టిస్" అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభకు మేము బహిష్కరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమంటే మేము గత ఏడాది నుంచి ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము, 100 ఫీట్లు సరిపోయే రోడ్ని 200 ఫీట్లు చేయదని కోరుతున్నాము. మేము ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకం కాదు, కానీ 160 ఫీట్లు 100 ఫీట్లకు అయ్యే మెట్రో కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, 200 ఫీట్లు వేస్తే కొన్ని వేల కుటుంబాలు ఒకటి పడితే ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కలెక్టర్ల గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఇప్పటివరకు వినతి పత్రం వచ్చిందని. ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం రాలేదు, ఎటువంటి సమాధానం రాలేదు. ఇప్పుడు కూడా మీటింగ్లో కూడా డిప్యూటీ కలెక్టర్ గారు మాకు తెలియదు అంటే ఎందుకు వచ్చినట్టు మీటింగ్ పెడుతున్నట్టు మీరు? గత ఏడాది నుంచి 4 గ్రామ సభలు పెట్టినప్పుడు అందులో ఇంతవరకు ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ గ్రామ సభ పెట్టి పబ్లిక్ పిచ్చోడింగ్ చేయడం కాకముందు ఆల్రెడీ 450 మంది కేసులు వేసారు. ఎటువంటి సర్వేలు చేయొద్దు, ఎటువంటి మీటింగ్ పెట్టదని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. అంటే చట్టానికి న్యాయానికి ఉండదు దానికి. దయచేసి మీ మీడియా పరంగా చెప్తున్నాను, ప్రభుత్వానికి మేము మీకు వ్యతిరేకం కాదు. వెంటనే మీరు చేసిన డిపిఆర్ కానివ్వండి, ఎటువంటి సర్వేలు కానివ్వండి వెంటనే ఆపేసి కొత్తగా 100 ఫీట్కి ఇప్పుడు నాగ్పూర్లో ఉంది, నాగ్పూర్లో కూడా మెట్రో ఉంది, ఎలివేట్ కారిడార్ ఉంది. 100 ఫీట్లకి అన్ని అడిగినప్పుడు ఇక్కడ 100 ఫీట్లు ఎందుకు? అది మీరు చాలా ప్రాంతాల్లో రీసెంట్లీ ఉప్పల్లో కూడా అక్కడ లాస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 ఫీట్ల రోడ్ని 150 రోడ్లు చేసింది. ప్లస్ దాంతోపాటు అక్కడ ల్యాండ్ వర్త్ అంటే ₹1 కోటి ల్యాండ్ పోతే ₹1 కోటి ల్యాండ్ వర్త్ ఉప్పలు బాగా తెచ్చారు. ఇక్కడ కూడా నేను వద్దంటలేము, 100 ఫీట్లకు చేయండి. ఆ 100 ఫీట్లకు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వండి. అంటే 100 గజాలు పోతే 100 ఇవ్వని కాదు, 100 గజాలకు ₹1 కోటి నష్టపోతే 1000 గజాలు ఇచ్చి ₹1 కోటి వాళ్ళకి పూర్తి చేయడం తప్ప అన్యాయం చేయదని మేము కోరుతున్నాము.